వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ రాజ్యసభ సీట్ల వ్యవహారంలో బీజేపీ ప్రతిపాదిస్తున్న తమిళనాడు నేత ఎవరన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2025లో ఏపీలో జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో కూడా అన్నామలై పేరు బాగా వినిపించింది. అయితే అప్పుడు బీజేపీ స్థానిక నేత పాకా వెంకట సత్యనారాయణను ఎంపిక చేసింది. ఇప్పుడు మళ్ళీ అన్నామలై పేరు తెరపైకి రావడంతో తమిళనాడు ఎన్నికల దృష్టిలో పెట్టుకున్న బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపి జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలని భావిస్తున్నట్టు టాక్. అన్నామలై ఐపీఎస్ నేపథ్యం, యువ నాయకత్వం బీజేపీకి ప్లస్ పాయింట్గా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మా సీట్లు మా చేతుల్లో ఉండాలి, బయటి రాష్ట్ర నేతలకు ఎందుకు అన్న చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను నామినేట్ చేసే సంప్రదాయం కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీల హయాంలో కూడా కొనసాగింది. కాంగ్రెస్ పాలనలో కర్ణాటకకు చెందిన జయరాం రమేష్ 2004-2010లో 2 సార్లు రాజ్యసభకు పంపగా, ఉత్తరప్రదేశ్కు చెందిన రషీద్ ఆల్వీని 2004-2012 మధ్య నామినేట్ చేశారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఏర్పాటు వాదాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వి హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి వారిని కూడా ఎంపిక చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తెలంగాణకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, అల్లాడి పి రాజ్ కుమార్, అకరపు సుదర్శన్ వంటి నాయకులను రాజ్యసభకు పంపారు. ఇక వైసీపీ పాలనలో గుజరాత్కు చెందిన పరిమల్ నత్వాని, తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య, జగన్ లాయర్ నిరంజన్ రెడ్డిలను నామినేట్ చేసి పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నాయకులను ఎంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ త్వరలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల భర్తీ విషయం కూటమి సర్కార్ను తీవ్ర డైలమాలో పడేసింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య సీట్ల పంపకాలు, మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన అనూహ్య ప్రతిపాదన, ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరకాటంలో పెట్టాయని తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఈ విషయమై కేంద్ర నేతలతో చర్చించినట్టు సమాచారం. అయితే ఫలితం ఏమిటనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు మొత్తం 11 సీట్లు ఉండగా 2026లో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో 3 సీట్లు టీడీపీకి, 1 జనసేనకు ఇవ్వాలని మొదట చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల్లో అనుకున్నారు. ఇది కూటమి ఒప్పందానికి అనుగుణంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో ఈ లెక్కలు తారుమారయ్యాయి. తమిళనాడుకు చెందిన తమ పార్టీ నేతను ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం చంద్రబాబును కోరినట్లు టాక్. ఈ ప్రతిపాదన టీడీపీకి పిడుగుపాటులా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బీజేపీకి ఈ ప్రతిపాదన తేవడానికి ప్రధాన కారణం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. పార్టీకి దక్షిణాదిన బలం పెంచుకోవాలన్న లక్ష్యంతో ఈ వ్యూహం రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే ఏపీలో బీజేపీ బలం తక్కువగా ఉండటంతో టీడీపీ సహకారం లేకుండా సీటు గెలుచుకోవడం కష్టమే. దీంతో కూటమి భాగస్వామి అయిన టీడీపీపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు తలో ఉన్నారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సానా సతీష్, బీద మస్తాన్ రావులను మరోసారి పంపించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ 2024 ఉప ఎన్నికల్లో గెలిచిన వారే. వారి అనుభవం, పార్టీకి విధేయత ఆధారంగా ఈ ఆలోచన ఉంది. అదే సమయంలో లింగమనేని రమేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు స్థలాలు, భవనాలు అందించిన లింగమనేనిని టీడీపీ తరపున రాజ్యసభకు పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పార్టీకి సేవలు చేసిన వారికి ప్రాధాన్యం అన్న లెక్కలో ఆయన పేరు తెరపైకి వచ్చింది. అయితే బీజేపీ ప్రతిపాదనతో టీడీపీ సీట్లు తగ్గిపోతాయన్న ఆందోళనలో లింగమనేనిని జనసేన కోటాలో చేర్చాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు టాక్. ఇది పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని, జనసేనలోనే స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. జనసేన పార్టీలో కూడా రాజ్యసభ సీటు విషయం చర్చనీయమైంది. పార్టీ కోశాధికారి ఏవి రత్నంను రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగింది. రత్నం పార్టీ ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి, బయట వారికి సీటు ఎందుకు అన్న గళాలు జనసేనలో బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రతిపాదన ఒప్పుకుంటే జనసేన సీటు కూడా ప్రమాదంలో పడవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ అయోమయాల మధ్య చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ ప్రతిపాదనపై ఆయన ఏమి చెప్పారు?
కేంద్ర పెద్దలను ఒప్పించి టీడీపీ సీట్లు కాపాడుకున్నారా, లేక బీజేపీకి మాటిచ్చి లింగమనేని వంటి నేతలకు నిరాశ మిగిల్చారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం కూటమి ఐక్యత కాపాడుకోవాలంటే రాజీ అనివార్యం, బీజేపీకి ఒక సీటు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించవచ్చు అంటున్నారు. మొత్తంగా ఈ రాజ్యసభ సీట్ల భర్తీ కూటమి భవిష్యత్కు కీలకం. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం లేకుంటే ఎదురు దెబ్బలు తప్పవు. అభ్యర్థుల ఎంపిక త్వరలో ఫైనల్ అవుతుందా, లేక మరిన్ని ట్విస్టులు ఉంటాయా అనేది చూడాలి. రాజకీయ ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.